ఆమెను కూడా విచారించడం జరుగుతోంది. చంపిన తర్వాత మరో పోలీస్ అధికారి భార్యకు ఫోన్ చేశారు పల్లవి. భర్తను హత్య చేసినట్లు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ది మాన్స్టర్ కిల్డ్ అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి, దాంతోపాటు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అంశాలు ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావడం జరుగుతోంది? కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్య అయితే కలకలం సృష్టించిన సంగతి తెలిసింది. వాస్తవానికి ఇదంతా కూడా ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యం చుట్టే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా భార్య ఈ హత్య చేసినట్లుగానైతే ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆమెకు స్కీజోఫ్రీనియా అనే ఒక మానసిక వ్యాధి ఉన్నట్టుగా ఆమె కుమారుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె అంటే గత వారం రోజులుగా తనని చంపేందుకు అతను తిరుగుతున్నాడంటూ ఆమె రివర్స్ లో ఫ్యామిలీ పోలీస్ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు అలాగే మిగతా కొంతమంది పోలీస్ ఫ్రెండ్స్ గా ఆమె మెసేజ్ చేస్తుంది. సో ఈ కోణంలోనే ప్రస్తుతం నిన్న జరిగిన మర్డర్ సంబంధించి కూడా అదే కోణంలో పోలీసులు అయితే కొంత క్లూ సాధించగలిగారు. ముఖ్యంగా ఈ స్కిజోఫ్రీనియా అనే వ్యాధి ద్వారా వాస్తవానికి అంటే ఉన్నాయి లేని ఉన్నట్టుగా ఒక భ్రమలు లేదా భయాలతో కూడుకున్నటువంటి ఒక వ్యాధి అది. సో గత 12 సంవత్సరాలుగా ఆమె ఆ వ్యాధితో బాధపడుతున్నట్టుగా చెప్తున్నారు పల్లవి ఎవరైతే ఉన్నారో. సో ఆ రకంగా ఆమె అంటే ఈ ఆస్తి తగాదాలు, ముఖ్యంగా ఆస్తి విషయం వచ్చేసి వేరేవారి పేరు మీద రాయడం అనేది ఇది ఈ గొడవ ముట్టినట్టుగా చెప్తున్నారు. గత వారం రోజులుగా ఈ గొడవ అయితే జరుగుతున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి ఒక వారం రోజుల క్రితం ఈయన ఎక్స్ డీజీపీ వాళ్ళ సోదరిని ఇంటి దగ్గర ఉంటున్నట్టుగా తెలిసింది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నిన్న అంటే ఒక 2 days బ్యాక్ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసింది. బలవంతంగా తీసుకొచ్చారు. సో నిన్న అది జరిగిన హత్య. సో ఆ రకంగా చాలా దారుణమైన హత్యగా చెప్తున్నారు. నిజంగా కంట్లో కారం చల్లి మరి కత్తితో పొడిచి బహుశా ఒక గాజు గ్లాస్ కూడా ఉపయోగించినట్టుగా చెప్తున్నారు. ఒక బాటిల్ కూడా పగలగొట్టి విచక్షణ రహితంగా పొడిచి చంపినట్టుగానైతే ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. గ్లాస్ బాటిల్ కూడా ఉపయోగించినట్టు చెప్తున్నారు. తన భర్తను తానే చెప్పినట్టుగా మరొక పోలీసు అధికారి భార్యతో కూడా ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఓం ప్రకాష్ సంబంధించినటువంటి ఆస్తి బదిలీ విషయం సంబంధించి ఈ గొడవకు దారితీసినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. ఇక ఆమె కుమార్తె పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఈమెనైతే దాదాపుగా 12 ఏళ్ల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతుంది. భర్త నుంచి తనకు తరచూ ప్రాణహాని ఉందంటూ ఆమె ఒక ఊహాజనితమైన ఆలోచనలతో ఈ వ్యాధితో బాధపడుతున్నట్టుగా చెప్తున్నారు. మనకు తెలిసింది ఆయన 1981 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. 2015 నుంచి కర్ణాటక డీజీగా 2017 వరకు కూడా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ చాలా దారుణమైన హత్య, చాలా దారుణంగా హత్య చేశారు. వాస్తవానికి కళ్ళల్లో కారం కొట్టి చంపడం అనేది నిజంగా దాదాపు సుమారు 15 వరకు కూడా కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులు వెళ్ళేసరికి అక్కడ పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది. 2 రోజుల క్రితం కృతి అంటే ఓం ప్రకాష్ సోదరి సరిత కుమారి ఇంటి నుంచి ఆయన తమ సొంత ఇంటికి రావాలంటూ కూడా ఒత్తిడి చేశారు అంటూ కూడా తన స్టేట్మెంట్లో కీర్తి కేసు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ అంశం నేపథ్యంలో ఈ కోణంలో దర్యాప్తు జరిగే అవకాశం ఉందంటే ఇక్కడ కృతి పాత్ర గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేకపోతే ప్రెసెంట్ అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఈ కోణంలో కూడా మారే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ చెప్తున్న వివరాలను బట్టి ఫస్ట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తల్లికి ఆ మానసిక వ్యాధి ఉందనేది. రెండవది ఏంటంటే సరిత ఎవరైతే ఉన్నారో ఓం ప్రకాష్ సోదరి సరిత, ఆమె సోదరి అవుతారో ఆమె ఇంటికి వెళ్ళాడు. ఈయన గత కొద్ది రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. సో చాలా ఫోర్స్ఫుల్ గా ఆయన్ను వెనక్కి పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఆమె సిస్టర్ ఎవరైతే కూతుందో ఈ అమ్మాయి కృతి పిలిపించుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా సాయంత్రం 4:30 ప్రాంతంలో గొడవ ముదిరినట్టుగా తెలుస్తుంది. సో అప్పుడే ఇది చాలా దారుణంగా హత్య చేసినట్టు చెప్తున్నారు. ఇక హత్య చేసిన తర్వాత కూడా తనే మాన్స్టర్ ని చంపినట్టుగా, ఒక రాక్షసుని చంపేసిన అన్నట్టుగా ఆ గ్రూపుల్లో షేర్ చేయడం, అలాగే వాట్సాప్ కాల్స్ లో మిగతా సహచర మాజీ పోలీసు అధికారులందరూ కూడా షేర్ చేయడం, ఇదంతా ఒక రకంగా సంచలనంగా మారింది. మొత్తం మీద అయితే పోలీసులు ఈ విషయాన్ని అయితే తేల్చగలిగారు. నిజంగా చాలా దారుణమైన హత్య అని చెప్పాలి. హత్య విషయంలో ఒక కత్తి కూడా వాడారు. ఇక్కడ ఒక కత్తిని అక్కడే స్పాట్ లోనే
స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి సమాచారం అయితే అందుకున్న పోలీసులు నిజంగా అది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనేది చాలా ధనవంతులు నివసించే కాలనీ. అక్కడ జనరల్ గా ఇలాంటి హడావుడి ఎట్లాంటి గొడవలు కానీ ఎక్కువగా పెద్దగా ఉండవు. ఆ ప్రాంతంలో చాలా కామ్ గా డీసెంట్ ఏరియా అన్నమాట. సో కానీ అక్కడ ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు పెద్దగా అంటే జనరల్ గా ఇక్కడ క్రైమ్ అనేది ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి పోలీసులు పెద్దగా పట్టించుకో అది కూడా మరి ఎక్స్ డీజీపీ కాబట్టి పెద్దగా అంశంలో ఈ అంటే వారం రోజుల నుంచి జరుగుతున్న గొడవలకు సంబంధించి కూడా స్థానికంగా మాజీ పోలీసు అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే బాగుంటుంది కాబట్టి తోటి పోలీసు అధికారులు కూడా డీజీ స్థాయిలో పనిచేస్తారు కాబట్టి ఈ అంశాన్ని పెద్దగా దీన్ని బయటకు తీసుకురాలేకపోయారు. కానీ ఇప్పుడు బెంగళూరు పోలీస్ చీఫ్ దయానంద్ చెప్తున్న మాటలు బట్టి మృతుడి భార్య పల్లవి అలాగే కుమార్తె కోడలను కూడా ముగ్గురిని విచారించినప్పుడు ప్రధానంగా కొడుకు కూడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతానికైతే భార్యే చాలా కిరాతకంగా హతమార్చింది. ముఖ్యంగా మెడ, కత్తి, ఛాతీ ఈ ప్రాంతంలో విచక్షణ రహితంగా కంట్లో కారం కొట్టి కత్తితో పొడిచి అలాగే ఆ గ్లాస్ బాటిల్ తో కూడా పొడిచి చంపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. రైట్ రామ్దాస్, మొత్తంగా ఈ హత్య వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, దాంతోపాటు ఒకళ్ళు ఉంటే ఎవరెవరు ఉండుండొచ్చు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ఆ హత్య జరిగిన సందర్భంలో కూతురు ఇంట్లో ఉంది. వీళ్ళిద్దరితో పాటు అంటే భార్య పల్లవి, కూతురుతో పాటు ఇంకొక వ్యక్తి ఇంట్లో ఉన్నారు అనేది, కుటుంబ సభ్యులు ఇంకొకరు ఇంట్లో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ మూడో వ్యక్తిని కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు పోలీసులు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఆస్తి తగాదాలు ఏమైనా కారణాలు ఉన్నాయా, ఆస్తి తగాదాల కారణాలు ఉంటే కనుక ఏ అంశానికి సంబంధించి, దానికి ఏమైనా ఇంకా లిటిగేషన్స్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు గొడవ పడిన ఆ గొడవ ఎందుకు చినిగి గాలివారిగా మారింది, ఎందుకు ఇంతవరకు దారితీస్తుంది, హత్యకు ఎందుకు దారితీస్తుంది, కేవలం ఆస్తి తగాదాలు అనేది కేవలం కారణం మాత్రమేనా, అసలు కారణం ఇంకా ఏమైనా ఉంటుందా, అసలు కారణం ఇంకా ఏమైనా అయ్యి ఉండొచ్చా, ఎన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఎందుకు ఇటువంటి అనుమానాలకు దారితీస్తోందంటే కనుక ఇక్కడ ఆయన కొడుకు కీర్తికేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నాడు, పల్లవి ఓంప్రకాష్ని బెదిరింపులకు గురి చేసింది, గత వారం రోజులుగా ఓంప్రకాష్ను బెదిరించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఈ బెదిరింపుల నేపథ్యంలోని ఓంప్రకాష్ తన సోదరి ఇంటికి వెళ్ళిపోయాడు, సోదరి సరిత కుమారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంటే 2 రోజుల క్రితం తన చెల్లెలు కృతి